మిత్రులందరికీ నేను మీ హరి. మరి 6వ తరగతి నుంచి సోషల్ వీడియోలు అయితే వరుసగా జరుగుతున్నాయండి. ఇది 6వ వీడియో. మరి 6వ పాఠం అండి. తొలి నాగరికతలు అనే కాన్సెప్ట్ని పూర్తిగా క్షుణ్ణంగా మరి టాప్ టు బాటమ్ చూద్దామండి. అదేవిధంగా ఈ పాఠ్యాంశం ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఈ పాఠ్యాంశం మీద 40 బిట్లు మీకు ఉంటాయండి. మొత్తం అన్నింటిని కూడా చూడండి. వీడియో చివరి వరకు చూడండి. ఒక పాఠ్య పుస్తకాన్ని మొత్తం చూసినా కూడా 2-3 బిట్లు రావడం కష్టంగా ఉంటుంది. అలాంటిది మొదట్లో ఈజీ బిట్లు ఉండొచ్చు, మొదట్లో టఫ్ బిట్లు ఉండొచ్చు. అందులో ఉన్న కీవర్డ్ని మనం పట్టుకోకపోతే ఆ పాఠం మొత్తాన్ని మనం చదివిన వ్యర్థమే అండి. అందుగురించనే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చివరి వరకు చూడండి. చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి ఇటు మెటీరియల్ను అటు బిట్లను రెండు కూడా మీ యొక్క ఒక ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని డబ్బులు పే చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మీకు ఇటు మెటీరియల్ని అటు బిట్లను కూడా అందిస్తుంటాను. మరి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా బిట్ల సంఖ్యని గణనీయంగా పెంచడం జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేస్తూ ఉండండి. మరి ఎంతోమంది మీ ఇలాంటి మిత్రులకి ఎంతోమందికి యూజ్ఫుల్గా ఉంటుంది. మరి లేట్ లేకుండా టాపిక్లు వెళ్ళిపోదాం. 6వ పాఠం అండి, తొలి నాగరికతలు. మరి దీనిలో మనం ఏమి నేర్చుకుంటామంటే హరప్ప, మొహంజదారో నాగరికతల గురించి పూర్తిగా తెలుసుకుంటామండి. ఆ పట్టణ యొక్క నిర్మాణ ప్రణాళిక ఏంటి, ఆర్థిక జీవనం ఎలా ఉంది, సాంఘికంగా ఎలా బతికేవారు, అక్కడ ఉన్నటువంటి కళలు ఏంటి, మతం ఏంటి, అదేవిధంగా ఆర్యుల గురించి, తొలి మలి వేదకాల రాజకీయ వ్యవస్థల గురించి ఈ వీడియోలో తొలి నాగరికతలు అనే వీడియోలో మనం పూర్తిగా నేర్చుకుంటామండి. తొలి నాగరికతల్లో ముఖ్యంగా సింధు నాగరికత అండి. సింధు నాగరికత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 2500 నుండి 2500 నుంచి 1700 అంటే క్రీస్తు పూర్వం 2500 25 సంవత్సరాల నుంచి 1700 సంవత్సరాల వరకు సింధు నాగరికత అండి. మరొకసారి అండి, 2500 నుంచి 1700 క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆ నాగరికతనే మనము సింధు నాగరికత అంటారండి. ఇందులో హరప్ప, మొహంజదారో వీటి గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుంటామండి. అదేవిధంగా ఆర్యుల రాక అనేది 1500 క్రీస్తు పూర్వం 1500 నుండి 500 మధ్యలో ఆర్యుల రాక జరిగింది. మరి ఈ కాలాన్ని మనము 2 కాలాల కింద విభజిస్తామండి. అది ఒకటోది తొలి వేదకాలం అండి. తొలి వేదకాలం ఇది 1500 నుండి 1000 క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాలాన్ని తొలి వేదకాలం అంటాము. మరి 1000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని మలి వేదకాలం అంటారండి. మరి ఇక్కడ 1500 నుంచి సుమారుగా 500 వరకు ఉన్నటువంటి కాలాన్ని ఆర్యుల రాక అంటామండి. దాని ముందు అంటే 1700 నుంచి 2500 వరకు ఉన్నటువంటి కాలాన్ని సింధు నాగరికత కాలం అంటామండి. మరి వీటిలో చాలా చాలా ఇంపార్టెంట్ ఉందండి. ఇక్కడ మనం చూస్తున్నాము 1850లో మరి బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ అనే నగరాల మధ్య 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ ఈ నగరాల మధ్య రైలు మార్గాలు వేయడానికి ఎప్పుడండి 1850లో రైలు మార్గాలు వేయుటకు తవ్వకాలు జరిపారండి. అప్పుడు వేలాది రాళ్ళు దొరికాయండి. చాలా వేలాది రాళ్ళు దొరికారు. మరి రైలు మార్గాలు వేయుటకు ఆ రాళ్లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఆ రాళ్ళు ఎప్పటివట 1850 నాటికి కాదు. ఆ రాళ్ళు 5000 సంవత్సరాల క్రితం అన్న సంగతి అప్పుడు వాళ్ళకి తెలియలేదండి. సో అక్కడ ఒక గొప్ప నాగరికత ఉండేది అని 1920 సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తల వరకు అక్కడ ఒక నాగరికత ఉంది అని తెలిసింది. సో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు 2 నగరాలు అవి కరాచీ, లాహోర్ మధ్య రైలు మార్గాలు వేద్దామని తవ్వకాలు జరిపారు. అక్కడ వేలాది రాళ్ళు దొరికాయి. అవి అప్పటి కాలమని అప్పుడు తెలియలేదు. అవి తీరా చూస్తే అది ఎప్పటివి 5000 సంవత్సరాల క్రితం అన్న సంగతి తెలిసిందే. అప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు 1920 సంవత్సరంలో అక్కడ ఒక గొప్ప నాగరికత ఉందని ఆ రాళ్ల ద్వారా తెలుసుకున్నారు. ఆ నాగరికత పేరే సింధులోయ నాగరికత లేదా హరప్ప నాగరికత అండి. మరి ఈ సింధులోయ నాగరికత
ఈ యొక్క హరప్పా నాగరికత గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. మరి భారతదేశానికి ఒక పెద్ద చరిత్ర ఉందండి. మరి 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని విశ్వసించేవారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడు హరప్ప మొహంజదారుల్లో త్రవ్వకాలు జరిపాయి అంటే 1920 సంవత్సరంలో హరప్ప మొహంజదారో ప్రాంతాలలో తవ్వకాలు అయితే జరిగాయి. అవి మన దేశ చరిత్ర ఇప్పుడుది కాదు, 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యింది అని ఆ తవ్వకాల ద్వారా మనకి తెలిసిందండి. మరి దానిలో సింధు నది, ఘాగ్గర్ హక్రా నది ప్రాంతంలో చూడండి, ఇక్కడ సింధు లోయ నాగరికత అనేది ఏ 2 నదుల ప్రాంతంలో వికసించింది అని అడుగుతాడండి. ఇక్కడ సింధు లోయ నాగరికత అంటే సింధు నది బాగా నచ్చి పెడతాం, కానీ ఇక్కడ ఘాగ్గర్ ఆక్రా నది ఈ 2 నదుల ప్రాంతంలో ఈ సింధు లోయ నది నాగరికత అనేది వికసించిందండి. ఈ నదులు ప్రవహించినటువంటి గుర్తులను కూడా ఉపగ్రహాలు, శాటిలైట్స్ ద్వారా మనం కనుగొనడం అయితే జరిగిందండి. ఇవి సుమారుగా మరి 1500 ప్రదేశాలలో ఈ సింధులోయ నాగరికత అనేది దాని యొక్క ఆనవాళ్ళు బయటపడ్డాయండి. అది ఎక్కడెక్కడ చూద్దాము. ఇక్కడ పంజాబు, హర్యానా, ఇక్కడ ఇలా చదివేటప్పుడు మనము పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోకూడదండి. అప్పుడు సింధులోయ నాగరికత అనబడికి ఓకే, వెరీ గుడ్. పంజాబ్ అంటే మ్యాప్ను పాయింట్అవుట్ చేసుకోవాలి. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర అనబడికి ఒక లొకేషన్ పాయింట్ అంటే పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నింటిని కూడా మనం సర్క్యులేట్ చేసుకుంటాం. కాబట్టి సింధులోయ నాగరికత ఎక్కడ ఉంది అన్నది కూడా మనకి ఈజీగా అర్థమైపోతుందండి. సో ఈ రాష్ట్రాల్లో 1500 ప్రదేశాల్లో సింధులోయ నాగరికత బయటపడిందండి. అంతేకాక ఇంకా ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ ప్రాంతాలలో కూడా ఈ నాగరికత అంటే సింధులోయ నాగరికత అనేది వికసించిందండి, బయటపడ్డది. అంటే ఇటు భారతదేశంలో కొద్ది భాగము, అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఈ యొక్క సింధులోయ నాగరికత అనేది విస్తరించి ఉందండి. ఓకే, అది కూడా సింధు నది, ఘాగ్గర్ ఆక్రా నది ఈ ప్రాంతంలో సింధులోయ నాగరికత అనేది వికసించిందండి. ఇకపోతే హరప్ప నాగరికత అనేది 2500 క్రీస్తు పూర్వం నుండి 1700 సంవత్సరాల మధ్య వికసించిందే ఈ హరప్ప అండి. 2500 సంవత్సరాల నుంచి 1700 సంవత్సరాల మధ్య అండి హరప్ప. మరి మానవ సమాజం యొక్క పురోగమించిన ఈ దశనే మనము నాగరికత అని కూడా పిలుస్తుంటామండి. మరి ఎక్కడ జరుగుతున్నటువంటి హరప్ప నాగరికత కాలంలో అక్కడ ఉన్నటువంటి నగరాలన్నీ కూడా ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం నిర్మించారండి. నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి, పట్టణాల్లో విశాలమైన రహదారులు ఉండేవి, మంచినీటి కొరకు బావులు ఉండేవి. అదే మొహంజదారోలో మొహం కడుక్కోవడానికి ఒక స్నానవాటిక ఉండేది. మొహం కడుక్కోవడానికి మొహంజదారోలో గొప్ప స్నానవాటిక అండి. ముఖం అనుకోకండి, గుర్తుంచుకోవాలని అలా అంటున్నాను. సో ప్రజలందరూ కూడా స్నానాలు చేయడానికి విశాలమైన కొలనే స్నానవాటిక అంటారు. అది ఎక్కడుంది? మొహంజదారోలో. దీనికి ఈ మొహంజదారోలో ఉన్నటువంటి గొప్ప స్నానవాటికి ఈ 4 వైపులా, సో ఇదేనండి, ఇటువైపు ఒక గది, ఇటువైపు ఒక గది, ఇటువైపు ఒక గది, ఇటువైపు ఒక గది, 4 వైపులా గదులు ఉంటాయండి. పవిత్రమైనటువంటి మత సమ్మేళనాలు జరుగుతాయి కదా, ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ఒకే చోట చేరి ఈ స్నానవాటికను ఉపయోగించుకుంటూ స్నానాలు చేస్తారండి. అదేవిధంగా హరప్ప నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు ఉన్నాయండి. ఇక్కడ మొహం కడుక్కోవడానికి స్నానవాటిక, ధాన్యాగారాలు. మరి హరప్ప నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు ఉన్నాయండి. మరి కార్మికులకు నివాస సముదాయాలు కూడా కలవండి. ఇక్కడ లోత్ ఎక్కువగా ఉన్నటువంటి అతిపెద్ద నౌకాశ్రయం కూడా ఉందండి. లోథాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం ఉంది. ఇక్కడ మనం చెప్పుకున్నది 3 చెప్పుకున్నాం. మొహంజదారోలో స్నానవాటిక, హరప్పాలో 6 పెద్ద ధాన్యాగారాలు, లోథాల్లో అతిపెద్ద నౌకాశ్రయం, వీటి గురించి మనం చెప్పుకున్నామండి. అదేవిధంగా ఒక భూగర్భ నీటిపారుదల వ్యవస్థ కూడా ఆ కాలంలో ఉందండి. నెక్స్ట్, గృహాలు ఏ విధంగా ఉండేవి అంటే హరప్ప ప్రజలు ఎండిన బాగా కాల్చినటువంటి ఇక్కడ ఉన్నాయి కదా ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారండి.
ఎక్కువగా రెండంతస్తుల బిల్డింగ్, ఇక్కడ రెండంతస్తుల బిల్డింగ్లు ఎక్కువ కట్టుకునేవారండి. ఇక్కడ మనకు చూడొచ్చు, ఇక్కడ మనం రెండంతస్తుల భవనాలు కూడా నిర్మించుకునేవారండి. ప్రతి ఇంటికి కూడా ఒక బావి, ఒక స్నానాల గది ఉండేదండి. ప్రతి ఇంటికి బావి లేని ఇల్లు ఉండేవి కాదు. అలాగే స్నానాల గది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇందులోనే వ్యర్థాలను పైపుల ద్వారా మురుగు కాలువలోకి పంపేవారు. ఇక్కడ చూస్తే ఒక ప్లాన్ ప్రకారం సింధులోయలో ఇల్లు ఉన్నాయని మనం అవగాహన చేసుకోవచ్చండి. మరి పత్తి, అదేవిధంగా నూలు వస్త్రాలు నేయడం అనేది ఆ కాలంలో ప్రధాన వృత్తులండి. ఇక్కడ వస్త్రాలు నేయడం అనేది గుర్తుపెట్టుకోవాలి. సింధులోయ లేదంటే హరప్పా నాగరికతలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రధాన వృత్తులు ప్రతి నూలు వస్త్రాలు నేయడం. మరి పత్తిని మొట్టమొదటి పండించింది ఎవరు అంటే సింధులోయ నాగరికత ప్రజలు లేదా హరప్పా నాగరికత. ఓకేనండి. మరి కాల్చిన ఇటుకలను తయారు చేయడం వీరి యొక్క మరొక వృత్తి అండి. అలాగే సో అదేవిధంగా అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లోథాల్ నౌకాశ్రయం నుండి మెసొపొటామియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలకు బాగా వ్యాపారం చేసేవారండి. ఎక్కడి నుంచి ఎక్కువ వ్యాపారం జరిగేది అంటే లోథాల్ నౌకాశ్రయం నుంచి. అది ఏ సముద్రంలో ఉంది అంటే అరేబియా సముద్రంలో ఈ లోథాల్ నౌకాశ్రయం ఉంది. మెసొపొటామియా, ఈజిప్ట్, ఇరాన్ ఈ దేశాలలో సింధు ప్రజల యొక్క వ్యాపారం బాగా చేసేవారు. ఇక్కడ ప్రధాన వ్యక్తులు, ఇక్కడ వ్యాపారము, ఇక్కడ వాళ్ళ యొక్క గృహాలు ఎలా ఉండేవి, మురుగునీటి పారుదల ఉండేది, ఆ పట్టణ ప్రణాళిక ఏ విధంగా ఉండేది అనేది సింధు ప్రజల గురించి పూర్తిగా చూసామండి. ఇప్పుడు వాళ్ళ యొక్క సాంఘికంగా ఏ విధంగా జీవించేవారు అంటే స్త్రీ పురుషులు కూడా చాలా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారండి. స్త్రీలు కంఠంలో ఆభరణాలు ధరించేవారు. ఇక్కడ మనం గమనిస్తున్నాం కంఠాభరణాలు, మోచేతికి ఆభరణాలు, అదేవిధంగా చేతి వేళ్ళకు రింగులు, అలాగే గాజులు, చివరింగులు, ముక్కు పొడకలు ధరించేవారండి. స్త్రీలకు అలంకరణ సామాగ్రి గురించి, అదేవిధంగా పరిమళ ద్రవ్యాల గురించి ఇప్పటి వాళ్ళకండి, వీళ్ళు ఎప్పుడిప్పుడు వాళ్ళు కాదండి, క్రీస్తు పూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాల క్రితమే ఈ స్త్రీలకు కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతి వేళ్ళకు రింగులు, గాజులు, చివరింగులు, ముక్కు పొడకలు, అలంకరణ సామాగ్రి, పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఓకేనండి. నెక్స్ట్, ఇక్కడ ఆహార పంటల్లో వ్యవసాయం అనేది ప్రధానమైన వృత్తిగా ఉండేదండి. గోధుమలు, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు ఇలాంటివన్నీ కూడా పండించేవారు. ఎక్కువ గోధుమలు అండి. గోధుమలతో మనం ఏం చేసుకుంటాం గుర్తుంచుకుంటే అలా. మరి గోధుమలతో రోటీ చేసుకుంటాము, వేడి చేస్తే బార్లీ తాగుతాం. ఓకేనండి. ఆముద నూనె, బఠానీలను ఆముదాల్లో వేయించుకొని చక్కగా తినేవారు. కాయధాన్యాలు కూడా అంటే గుర్తుంచుకోవడానికి మనం చెప్తున్నాం అన్నమాట. మరి ఆ టైంలో ఉన్నటువంటి వినోదాలు ఉండేవి అంటే నాట్యం. ఇక్కడ నాట్యగత్త విగ్రహం ఉంది చూడండి. అదేవిధంగా చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం అనేది సింధు ప్రజల యొక్క వినోదాలండి. ఇక్కడ నాట్యగత్త విగ్రహం, చదరంగం ఆడేవారండి. సింధులోయ నాగరికతంలోనే చదరంగం ఉండేదట. చెస్, సంగీతం ఎలాగా నాట్యగతం ఉంది కాబట్టి సంగీతం ఎలాగా ఉంటుంది. గోళీలు, పాచికలు అంటే రామాయణ మహాభారతం బాగా గుర్తు వస్తుంది పాచికలు. సో ఇవన్నీ కూడా సింధు ప్రజల యొక్క వినోదాలండి. అదేవిధంగా ప్రధానమైన వినోదం ఏది అంటే ఎద్దుల పోటీలు, అదేవిధంగా పిల్లల బొమ్మలు మరియు ఎద్దుల బండ్ల బొమ్మలతో ఆడుకునేవారండి. అసలు వాళ్ళ యొక్క ప్రధాన వినోదం ఏంటి? ఎద్దుల పోటీలు. కాబట్టి ఈ ఎద్దుల బండ్ల బొమ్మలతో బాగా ఆడుకునేవారండి. మరి వాళ్ళ యొక్క స్కిల్స్ ఏంటి అంటే చిన్న అమ్మ తల్లి విగ్రహాలు మట్టితో అందంగా తయారు చేసేవారండి. అమ్మ తల్లి విగ్రహాలు, అలాగే నాట్యగత్తె విగ్రహం, బాగా గడ్డం పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి ఈ కాలంలో కనిపించాయండి. ఈయన ఎవరు? పూజారండి. నెక్స్ట్, అప్పుడు ఉన్నటువంటి మతం ఏది? సింధు ప్రజల కాలంలో ఉన్నటువంటి అంటే క్రీస్తు పూర్వం 2525 సంవత్సరాల నుంచి 1700 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మతం ఏదంటే సింధు ప్రజలు పశుపతి అంటే ఎవరు? శివుడు మరియు అమ్మ తల్లిని పూజించారు. ఇందాక చెప్పాను ఇక్కడ అమ్మ తల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారు చేసేవారు. ఇక్కడ అమ్మ తల్లిని పూజించేవారు, శివుడిని అమ్మ తల్లిని పూజించేవారు. అదేవిధంగా వేప చెట్టు, రావి చెట్టు
ఆ ఆ సాంప్రదాయం ఇప్పటికీ కూడా వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటే ఖచ్చితంగా పూజిస్తుంటారండి. నెక్స్ట్ మరి అలాగే పంచభూతాల్లో కూడా వాళ్ళు పూజించేవారండి. నెక్స్ట్ కాళీబంగన్, లోతాల్ ఈ ప్రాంతాలలో అగ్నిపేటికలు, అగ్నిపేటికలు అంటే యజ్ఞవాటికలు ఉండేవి. ఇక్కడ చూడండి, లోథాల్ అనేది అరేబియా సముద్రంలో ఉండేది. కాళీబంగన్, లోథాల్ ఈ ప్రాంతాలలో అగ్నిపేటికలు అంటే ఏంటంటే యజ్ఞవాటికలు అనేవి ఉండేవి. ఇక్కడ ఈ సింధు ప్రజల కాలంలో ఏ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారంటే స్వస్తిక్ గుర్తుని సాధారణంగా వాడేవారండి. ఇక్కడ పశుపతి అని చెప్పాను కదా, పశుపతి అంటే శివుడు యొక్క విగ్రహం ఇక్కడ మనం చూడొచ్చండి. నెక్స్ట్ సింధు ప్రజల యొక్క లిపి చూస్తున్నట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. తమదైనటువంటి ప్రత్యేక లిపిని, భాషను అభివృద్ధి చేసుకున్నారు. ఇక్కడ చాలా టాలెంటెడ్ అయినటువంటి నిపుణులు కూడా ఈ లిపిని ఎంతవరకు ఇప్పటికీ కూడా సింధు ప్రజల యొక్క లిపిని అర్థం చేసుకోలేకపోయారు. ఇకపోతే తూనికల గురించి చూద్దామండి. ప్రామాణికమైనటువంటి తూనికలను, కొలతలను మొట్టమొదటి ఉపయోగించింది హరప్పా ప్రజలే. ఇంతకుముందు ఒకటి చెప్పాను, పత్తిని వ్యవసాయం గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళే మొట్టమొదటిసారి. కాల్చిన ఇటుకల గురించి కూడా వీరి కాలంలో కాల్చిన ఇటుకలన్నీ ఒకే విధమైన కొలతలను కలిగి ఉండేవి. వీరు తూనికలను, కొలతలను పర్షియా, మధ్య ఆసియా దేశాలలో కూడా ఉపయోగించేవారండి. ఈ తూనికలను, కొలతలను, కాల్చిన ఇటుకలు ఇవన్నీ కూడా ఒకే కొలతతో ఉంటే ఈ తూనికలను, కొలతలను పర్షియా, మధ్య ఆసియా దేశాలలో బాగా ఉపయోగించేవారండి. ఇక్కడ కాంస్య గొడ్డలు చూద్దామండి. సింధు కాలంలో దేనితో చేసిన గొడ్డలు ఉండేదంటే కాంస్యంతో చేసిన గొడ్డళ్ళు, కాంస్యంతో చేసిన బల్లాలు, రాగి పాత్రలు, మట్టి పాత్రలు, మట్టి ముద్రలు ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించేవారండి. బంగారం, వెండితో చేసిన ఆభరణాలు ఆల్రెడీ చెప్పాం. చేతికి కంకణాలు, మెడలో ఇవన్నీ ఉన్నాయని చెప్పాం కదా. ఇవన్నీ కూడా అప్పుడే బంగారం, వెండితో చేసిన ఆభరణాలే అప్పట్లో ఉండేవండి. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మెసోపొటామియా, ఈజిప్ట్, ఇండియా, చైనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. నెక్స్ట్ మరి ఈ సింధులోయ నాగరికత పతనం అవడానికి కారణం ఏమిటి అంటే ఆర్యుల దండయాత్రల వల్ల సింధు నాగరికత అనేది పతనానికి కారణమని సిద్ధాంతంలో తెలుస్తుందండి. అయితే ఏం చెప్పారు అంటే మార్టిమల్ వేలర్ 2 వీలర్ మీద వచ్చి అతను ఈ సింధుల నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్ర కాదు అని చెప్పాడండి. ఎవరు? 2 వీలర్ కాదండి, మార్టిమర్ వేలర్. మరి ఈ సింధు నది అనేది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల, వరదల వల్ల ఈ సింధు నాగరికత పతనమైంది అంతే తప్ప ఆర్యుల దండయాత్ర వల్ల కాదు అని చెప్పారండి. ఆర్యులు ఎప్పుడు వచ్చారు? ఇక్కడ 1500 వరకు చెప్పుకుంటున్నాం మనం. 1500 నుంచి 700 వరకు ఈ యొక్క ఆర్యుల దండయాత్ర అండి. మరి సింధు నది మరి దాని ఉపనదులలో నీరు లేకుండా ఇంకిపోవడం వల్ల ఇక్కడ ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలిపోయారు అని కొంతమంది చరిత్రకారులు అయితే భావిస్తున్నారండి. మరి సింధులో నాగరికతకి పతనానికి కారణాలు ఉన్నాయని ఎప్పుడు కూడా అందరూ అంగీకరిస్తున్నారండి. నెక్స్ట్ ఆర్యుల దండయాత్ర అని చెప్పుకున్నాం కదా. ఆర్యుల దండయాత్రలనే 2 పార్ట్లుగా చేసినట్లయితే తొలి వేదకాలం, మళ్ళీ వేదకాలం అంటాము. ఇక్కడ వేదకాలాలు కూడా ఇక్కడ ఎంటర్ అయిపోయాయండి. మరి ఆర్యులు పుట్టు పూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు అయితే ఉన్నాయండి. మరి ఆర్యులు మధ్య ఆసియా ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్స్ పర్వతాల్లోని తూర్పు భాగం నుంచి వచ్చారని కొంత చరిత్రకారులు చెప్తున్నారండి. ఎక్కడ నుండి? మధ్య ఆసియా నుండి. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ మధ్య ఆసియా గురించి ఒక పాయింట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒకే కొలతలను మధ్య ఆసియాలో వీరు తూనికలను, కొలతలను పర్షియా మరియు మధ్య ఆసియా దేశాలలో ఉపయోగించేవారు. సో ఎప్పుడైతే అక్కడ ఉపయోగించేవారో ఈ మధ్య ఆసియా దేశం నుంచి వచ్చారు.
మధ్య ఆసియా, ఆర్కిటిక్ ప్రాంతం మరియు ఆల్ప్స్ పర్వతాలలో ఉన్న తూర్పు భాగం నుంచి వచ్చారని కొంత చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఆ తూనికల్లో బంగారు ఆభరణాల్లో పట్టుకొని వెళ్తారో, అక్కడ వర్తకం చేస్తుంటారో, ఆ టైంలో వీళ్ళు వచ్చారని కొంత చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఆర్యులు ఇండో యూరోపియన్, ఇక్కడ చెప్పాను యూరోపియన్, పర్షియన్ నేను చెప్పాను కదా, అది యూరోపియన్ సమూహాలకు చెందిన వారేనని ఒక అభిప్రాయం కూడా ఉందండి. ఆర్యులు అంటే మరి ఎవరో కాదు, ఇండో యూరోపియన్ సమూహాల ఆలయాలు ఒకటే అనే ఒక అభిప్రాయం కూడా ఉందండి. మరి కొంతమంది చరిత్రకారులు ఆర్యుల యొక్క స్వస్థలం భారతదేశం అని అభిప్రాయపడేవారండి. మరి ఆర్యుల నాగరికత గురించి మరి సింధు నది మరియు సరస్వతి నది, సింధు నది ఈ ప్రాంతాల మధ్య వికసించింది ఆర్యుల నాగరికత. ఇంతకుముందు చెప్పుకోను, సింధు నాగరికత ఒక 2 నదుల మధ్య వికసించింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్యుల నాగరికత అనేది సింధు నాగరికత, సింధు నది, సరస్వతి నది ఈ 2 మైదాన ప్రాంతాల్లో వికసించిన నాగరికత ఏది అంటే ఆర్యుల నాగరికత అండి. మరి ఈ వేద సాహిత్యం అనేది ఆవిర్భవించిన కాలాన్ని మనము వేదకాలం అంటారండి. మరి ఇంతకీ ఈ సరస్వతి నది ఎక్కడ ఉంది అంటే థార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి అంటారండి. మరి ఈ ఋగ్వేదంలో మన వేదాలలో మొట్టమొదటి వేదమే ఋగ్వేదం అండి. ఈ ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించడం అయితే జరిగిందండి. ఈ సరస్వతి నది అనేది థార్ ఎడారిలో ఉందండి. మరి ఇక్కడ మనం ఆర్యుల గురించి ఆధారాలు మనం చూసుకున్నట్లయితే పురావస్తు ఆధారాలు ఆర్యులకు ఇనుము, నెక్స్ట్ వేదాలు 4 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నిటి గురించి కూడా ఒక్కొక్కటి చూస్తామండి. నెక్స్ట్ వేద సాహిత్యం ఏ విధంగా, సంస్కృత భాషలో వేదము అనగా ఉన్నతమైన జ్ఞానము, ఆత్మజ్ఞానమే వేదము. సంస్కృతంలో వేదం అంటే ఏంటంటే ఉన్నతమైన జ్ఞానము, ఆత్మజ్ఞానమే వేదము. మరి ఈ వేదాలను ఏమంటారు అంటే శృతులు అని కూడా అంటారు. శృతులు మరి పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే ఈ వేదాలు అని చెప్పుకుంటారండి. మరి భారతీయ యోగాకు ఆధారం ఏది అంటే ఈ వేదమేనండి. మరి ఇక్కడ చూడండి, ఆత్మజ్ఞానమే వేదము, స్మృతుల్లే వేదాలు అంటాము, పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు, భారతీయ యోగాకు వేదాలే ఆధారం ఇవన్నీ. మరి గో బ్యాక్ టు వేదాస్, వేద కాలానికే మరల వెళ్ళాలి అని పిలుపునిచ్చింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి అండి. మరి ఈ వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు అయితే కొనసాగుతున్నారండి. మరి వేద సాహిత్యంలో 4 ప్రముఖ వేదాలు ఉన్నాయి. ఒకటోది ఋగ్వేదం అంటే మరి ఏం కాదండి, ఋషులు సంకలనం చేసినటువంటి శ్లోకాల సముదాయాన్నే ఋగ్వేదం అంటామండి. ఋగ్వేదం ఓకేనండి. నెక్స్ట్ యజుర్వేదము అంటే యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసినటువంటి నియమాలు తెలియజేసే వేదమే యజుర్వేదం అంటే యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసినటువంటి నియమాలను తెలియజేసే వేదమే యజుర్వేదం. నెక్స్ట్ సామవేదము, ఇది పాఠాల రూపంలో ఉంటుందండి. ఇది పాఠాల రూపంలో ఉన్నటువంటి ప్రార్థనల యొక్క సంకలనం. అంటే భారతీయ సంగీతం అంతా సామవేద సారమిది అంటే భారతీయ సంగీతం యొక్క మూలాలు అన్ని కూడా ఈ సామవేదంలో ఉన్నాయి. అథర్వణ వేదం అండి, ఇది శ్లోకాలు పాటలు సంకలనమే అథర్వణ వేదం అండి. అంటే ఈ వేదాలే కాక బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు ఈ అథర్వణ వేదంలో ఉంటాయండి. శ్లోకాలు మరియు పాటల సంకలనం ఏ వేదంలో ఉంటుంది అని అడుగుతుంటాడు, అథర్వణ వేదము. నెక్స్ట్ ఇక్కడ బ్రాహ్మణాలు అంటే వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో కలదే, ఇది పద్య రూపం కాదండి, గద్య రూపంలో కలదే బ్రాహ్మణాలు.
నెక్స్ట్ అరణ్యకాలు అంటే విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయనిదే అరణ్యకాలు. దేని గురించి అంటే క్రతువుల గురించి, సంస్కారాల గురించి, విద్యావాదం గురించి తెలియజేయనిది అరణ్యకాలు. నెక్స్ట్ ఉపనిషత్తులు ఏమంటే ఏమిటి? ఉపనిషత్తులు అంటే ఆత్మ ఆత్మ యొక్క రహస్యము, ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేయు మాతృక గ్రంథాలే ఈ యొక్క ఉపనిషత్తులు. నెక్స్ట్ వేదకాలం అనేది 2 రకాలుగా వర్గీకరించారు. ఆర్యుల దండయాత్ర తర్వాత ఇది తొలి వేదకాలం అనేది 1500 నుండి 1000 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని తొలి వేదకాలం అంటారండి. మరి మలివేదకాలం అంటే 1000 నుండి 600 సంవత్సరాల వరకు ఉన్నటువంటి కాలాన్ని మలివేదకాలం అంటారండి. మరి ఈ తొలి వేదకాలము కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగము. తండ్రి కుటుంబానికి పెద్ద. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది అమలులో ఉంది. యుద్ధ ఖైదీలను యుద్ధాలలో ఉన్నటువంటి జరిగిన తర్వాత ఖైదీలుగా ఉండబడతారు కదా, ఆ యుద్ధ ఖైదీలను దాసులు అని పిలిచేవారు. మరి ఈ దాసులను బానిసలుగా చూసేవారు. తొలివేద కాలంలో ఒకే భార్యను కలిగి ఉండటము ఈ కాలంలో సాధారణంగా ఉండేది. అంటే ఇప్పుడు ఇదంతా కూడా తొలివేద కాలం అంతా కూడా పద్ధతిగా ఉండేదండి. మరి ఆ కాలంలో తొలివేద కాలంలో స్త్రీల యొక్క స్థానం చూసుకున్నట్లయితే సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలను అధ్యయనం చేసేవారు. బాల్య వివాహాలు కానీ సతీ సహగమనం కానీ అమలులో లేదు. స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు. వితంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి కలదు. వితంతువులు అంటే భర్త చనిపోయిన భార్య మరలా వివాహం చేసుకునే పద్ధతి కలదు. ఘోష, ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పేర్ల విద్యావంతులైన స్త్రీల పేర్లు ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ అండి. ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర వంటి విద్యావంతులైనటువంటి స్త్రీలు, గొప్ప వేద పండితులు. ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర వీళ్ళండి. వీళ్ళు 5గురు గురించి ఖచ్చితంగా ఇచ్చాడండి, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మరి తొలి వేద కాలంలో వేషధారణ ఏ విధంగా ఉండేదంటే వాస అంటే దోవతి, ఆదివాస అంటే శరీరంపై పై భాగాన్ని కప్పుకునేదాన్ని ఆదివాస. వాస అంటే దోవతి కిందది, ఆదివాస అంటే పైది. ప్రస్తుతం మనం వేషధారణ పోలి ఉండేది అప్పుడు తొలివేద కాలం వేషధారణ అండి. మరి ఈ దుస్తులను బంగారు దారంతో కుట్టేవారండి. స్త్రీలు చెవిరింగులు, కంఠాభరణాలు, గాజులు, కాలి పట్టీలు ధరించేవారు. స్త్రీలు తలకు నూనె రాసుకుని జడలు వేసుకునేవారు. పురుషులు గడ్డాలను మీసాలను పెంచుకునేవారు. ఓకేనండి. మరి వినోదాలు చూసినట్లయితే రథపు పందాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం, సంగీతం మొదలైనవి కొన్ని వినోదాలు అయితే ఉండేవండి. అదేవిధంగా 3 రకాలైనటువంటి సంగీత వాయిద్యాలు ధ్వని, తంత్రి, వాయు, ఈ 3 రకాలైనటువంటి సంగీత వాయిద్యాలను ఉపయోగించేవారండి. నెక్స్ట్ విద్య. తొలివేద కాలంలో విద్య ఏ విధంగా ఉండేది? మరి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే గురుకులాలు ఉండేవండి. ఇలాగా మరి విద్యా సంస్థలకు బోధన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అన్ని విద్యా సంస్థలకు కూడా పూర్తి స్వేచ్ఛ ఉండేదండి. ఈ విశ్వవిద్యాలయాల్లో ఏమి నేర్పించేవారంటే యుద్ధ తంత్రాలు, వేదాంతం నేర్పించేవారు, వ్యవసాయం నేర్పించేవారు, పశువులు పెంపడం నేర్పించేవారు, హస్తకళలు, స్కిల్స్, మోటార్ స్కిల్స్ అన్ని కూడా నేర్పించేవారండి. నెక్స్ట్ ఆహారం, పంటలు. ఇక్కడ బియ్యం, బార్లీ, బీన్స్, నువ్వులు. మరి సింధు ప్రజల యొక్క ఆహారం అండి, ఇందాక చెప్పాను, గోధుమలు, బార్లీ, ఆముదం, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ. వారు రొట్టె, కేకులు, పాలు, వెన్న, మజ్జిగ మరియు పండ్లు తినేవారండి. మరి తొలివేద కాలంలో మతం ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారండి. దేవుణ్ణి అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చని నమ్మేవారు. ప్రపంచమంతా కూడా ఒకే చైతన్యం అంటే ఒక ఆత్మ ఆవరించి ఉంది, వ్యాపించి ఉంది అని నమ్మేవారండి. మరి తొలి వేద కాలంలో ఎటువంటి కుల వివక్షత కానీ ఏమీ లేవండి.
కులాంతర వివాహాల మీద కూడా ఎలాంటి నిషేధం లేదు. ఎవరినన్నా ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు. ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు. వీడు ఈ కులం వాడు, వాడు ఈ కులం వాడు అనేది ఏమీ లేదండి తొలి వేద కాలంలో. నెక్స్ట్ రాజకీయ జీవనం ఏ విధంగా ఉండేది. ఆర్యులు తెగలుగా నివసించేవారండి. అంటే కొంత సమూహాలుగా నివసించేవారు. ఆ తెగల నాయకుడిని రాజన్ అనేవారండి. రాజన్ రాజు నియంత నేనే హీరోని, నేనే పోటుగాడు, నేనే తోపు అని పరిపాలించేవాడు కాదండి. రాజరికం అనేది వంశపారంపర్యం కాదండి. మరి రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి, లోక్సభ రాజ్యసభ ఏ విధంగా అయితే ఉందో సభ మరియు సమితి అనే 2 సభలు అయితే ఉండేవండి. రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని బాగా చూసేవాడు. ఇదంతా కూడా తొలి వేద కాలంలో జరిగిందండి. ఇక మలివేద కాలం అండి. మలివేద కాలం వచ్చేసరికి ఎంత అండి, 1000 నుంచి 600 సంవత్సరాలు అండి క్రీస్తుపూర్వం. కాలం గడిచే కొద్దీ మరి వేదకాలపు ప్రజలు సింధు, సరస్వతి మైదాన ప్రాంతాల నుండి ఆ ప్రాంతంలోనే నివసించారు కదా. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు, గంగా, యమున మైదానాల వైపు తరలి వెళ్ళారు, వ్యాపించారనమాట. అదేవిధంగా వారు వింధ్య పర్వతాలను, భారతదేశానికి మధ్యగా ఉన్న పర్వతాలు, ఉత్తర దక్షిణ భారతదేశంలో విడగొట్టే వింధ్య పర్వతాలను దాటి దక్షిణ పదం వైపు వెళ్ళారండి. అలాగా ఎప్పుడైతే విస్తరించిందో అప్పుడు ఈ యొక్క తొలి వేదకాల ప్రాబల్యం తగ్గిపోయి మలివేద కాలంలో అనేక మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి. ఈ మలివేద కాలంలో రాజు మరింత శక్తివంతుడు అయిపోయాడండి. ఇక్కడ రాజుకు సలహాలు ఇచ్చే 2 సభలు ఉండేవి కదా. సభ మరియు సమితులు తమ ప్రాధాన్యత కోల్పోయాయి, డమ్మీలుగా అయిపోయాయి. ఆ సభలో కూడా రాజరికం అనేది వారసత్వంగా ఉండేది కాదు తొలి వేద కాలంలో. కానీ మలివేద కాలానికి వచ్చేసరికి రాజరికం అనేది వారసత్వంగా మారిపోయిందండి. రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ యాగము, రాజసూయ యాగాలు చేసేవారండి. నెక్స్ట్ ఆశ్రమ వ్యవస్థ అనేది ప్రారంభమైపోయిందండి. మరి ఈ సమయంలో మలివేద కాలంలో 4 రకాల ఈ యొక్క ప్రారంభమయ్యాయండి. అవేంటంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం అనేవి ఈ మలివేద కాలంలో ప్రారంభమయ్యాయి. అప్పుడు అలా ప్రారంభమైన తర్వాత స్త్రీల యొక్క స్థానం ఏమైంది, దిగజారిపోయిందండి. స్త్రీలు ఉన్న స్థానంలో ఉండేవారు స్త్రీలు, అలాంటి స్త్రీలు వాళ్ళ యొక్క స్థానం దిగజారిపోయింది. వర్ణ వ్యవస్థ అనేది ప్రారంభమైపోయిందండి. అప్పటి వరకు చెప్పుకున్నాం కదా, బాల్య వివాహాలు ఏదో ఉండేది కదని, బాల్య వివాహాలు మరియు సతీ సహగమనం వీళ్ళ కాలంలో మలివేద కాలంలో ప్రారంభమైపోయిందండి. బహుభార్యత్వం కూడా ప్రారంభమైపోయిందండి. అప్పటి వరకు ఏకపత్నివతుడు అండి. ఇక మతపరమైన కార్యక్రమాలు వచ్చేసాయి. యజ్ఞాలు, యాగాలు, అశ్వమేధ యాగం అని చెప్పాను కదా, ఆ రాజసూయ యాగాలు తరచుగా చేసేవారండి. విష్ణువు, శివుడు, స్కందుడు మొదలైన దేవతలు పూజించేవారండి. ఇతర దేవతలు కూడా ప్రాముఖ్యత పొందారు. సో ఇతిహాసాలు చూసుకున్నట్లయితే రామాయణం, మహాభారతం అనేవి 2 గొప్ప ఇతిహాసాలండి. మరి ఈ 2 ఇతిహాసాలు కూడా భారతీయుల యొక్క జీవన విధానానికి, కళకు మార్గదర్శకమైనవండి. మరి రామాయణాన్ని సంస్కృతంలో రచించింది వాల్మీకి అండి, ఆదికవి. రామాయణాన్ని ఆది కావ్యాన్ని సంస్కృతంలో రచించింది వాల్మీకి. మరి రామాయణంలో శ్రీరాముడిని మరి ఆదర్శ సోదరుడు, ఆదర్శ పాలకుడు, ఆదర్శ కుమారునిగా, సీతను ఆదర్శమయులుగా వర్ణించారు. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడండి, వేదవ్యాసుడనే ఋషి రచించాడు. మరి అధర్మంపై ధర్మం సాధించిన విజయంగానే మహాభారతంగా చెప్పబడుతుందండి. మరి ఇదండి ఈ పాఠ్యాంశం నుంచి 40 ఇంపార్టెంట్ బిట్లను ఎప్పుడు చూసేద్దామండి. మొదటి బిట్ చూద్దామండి. 1920 సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి గొప్ప నాగరికత ఏది? తప్పనిసరిగా వీలైనంత వరకు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు ఉంటాయండి. మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, సింధులోయ నాగరికత. 1920 సింధులోయ నాగరికత. రెండో బిట్ అండి, సింధులోయ నాగరికత ఏ కాలంలో వికసించింది? మరి నో డౌట్ అండి, ఖచ్చితంగా పెట్టగలుగుతారు.
ఒకసారి ర్యాపిడ్ రివిజన్ అయిపోతుంది. అందు గురించనే ఈ ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను. ముందు ఎక్స్ప్లెనేషను ఇది 2 వీడియోల కింద చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. కానీ నా యొక్క స్వలాభం కన్నా మీకు ఒకసారి రివిజన్ అయిపోద్ది వెంటనే అనే ఉద్దేశంతోనే వెంటనే చేయడం జరిగిందండి. సింధు లోయ నాగరికత ఏ కాలంలో వికసించింది? ఆన్సర్ ఆప్షన్ బి 2500 నుంచి 1700 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అండి. మూడవది, మొహంజదారోలో బయల్పడినటువంటి విశాలమైన ప్రజా నిర్మాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి స్నానవాటిక. మొహం కడుక్కోవడానికి స్నానం చేయడానికి వెళ్ళాడు. మొహంజదారో స్నానవాటిక. నాలుగవది, సింధు ప్రజల కాలంలో అతిపెద్ద నౌకాశ్రయం ఏ నగరంలో ఉండేది? మరి అక్కడి నుంచి మధ్య ఆసియాకి మరి వాణిజ్యం అయితే జరిగేదని చెప్పాను. అది అరేబియా సముద్రంలో ఉందని చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ డి లోథాల్. మరి సింధు ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి వేటిని ఉపయోగించేవారు? ఆన్సర్ ఆప్షన్ బి బాగా కాల్చిన ఇటుకల్ని ఒక పద్ధతి ప్రకారం ఒకే సైజులో ఉండే బాగా కాల్చిన ఇటుకల్ని ఉపయోగించేవారండి ఇల్లు కట్టుకోవడానికి. మరి ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని పండించిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పత్తి సింధు ప్రజలండి. ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని పండించిన వారు సింధు ప్రజలండి. ఏడవది, సింధు ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మెసొపటోమియా, ఈజిప్ట్, ఇరాన్ ఈ దేశాలతో సింధు ప్రజలు వ్యాపారం అయితే చేసేవారండి. ఎనిమిదవది, క్రింది వాటిలో సింధు ప్రజల ప్రధాన వినోదం ఏది? సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదం ఏది? ఎస్, ఆన్సర్ ఆప్షన్ సి ఎద్దుల పోటీలు. తొమ్మిదవది, హరప్పాలో లభించిన గడ్డం పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహాన్ని ఏమని భావిస్తారు? హరప్పాలో లభించిన గడ్డం పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహాన్ని ఏమని భావిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి పూజారి. 10వది, సింధు ప్రజలు పూజించినటువంటి దేవుడు ఎవరు? సింధు ప్రజలు. ఆన్సర్ ఆప్షన్ సి పశుపతి అంటే శివుడు. పూజించిన దేవుడు శివుడు. నెక్స్ట్, సింధు ప్రజలు ఏ చెట్లను పూజించేవారు? ఆన్సర్ ఆప్షన్ బి వేప మరియు రావి చెట్లను పూజించేవారు. 12వదండి, ప్రామాణికమైనటువంటి తూనికలను కొలతలను మొట్టమొదట ఉపయోగించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హరప్పా ప్రజలు. నెక్స్ట్ అండి, సింధు ప్రజలు పతనానికి ఒక కారణంగా చరిత్రకారులు దేనిని భావిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి సింధు నది యొక్క ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం అనేది సింధు నాగరికత పతనానికి కారణమని చరిత్రకారులు భావించేవారు. 14వది, సంస్కృత భాషలో వేదం అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఉన్నతమైన జ్ఞానమే వేదము అని చెప్పడం జరిగింది. 15వది, వేదాలకు గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి శృతులు. 16వది, వేద సాహిత్యంలో ఎన్ని ప్రముఖ వేదాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ సి 4 వేదాలు ఉన్నాయండి. 17వది, భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో ఉన్నాయి? సామవేద సారమిది. ఆన్సర్ ఆప్షన్ సి సామవేదం. గో బ్యాక్ టు వేదాస్. వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి స్వామి దయానంద సరస్వతి.
స్వామి దయానంద సరస్వతి. 19వది తొలి వేద కాలాన్ని ఏ విధంగా వర్గీకరించారు? తొలి వేద కాలాన్ని ఏ విధంగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి 1500 నుంచి 1000. తొలి వేద కాలం 1500 నుంచి 1000 క్రీస్తు పూర్వం. 20వ పెట్టండి. తొలి వేద కాలంలో సమాజానికి ప్రాథమిక అంగం ఏది? ప్రాథమిక అంగం అనేది ఆన్సర్ ఆప్షన్ సి కుటుంబం. కుటుంబం. ఘోష, అపాల, లోపాముద్ర వంటి విద్యావంతులైన స్త్రీలు ఏ కాలానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ బి తొలి వేద కాలం. తొలి వేద కాలం. చాలా 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 ఇంపార్టెంట్ బిట్లతోనే రావడం జరిగిందండి, మిత్రులు గమనించాలి. ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. తొలి వేద కాలంలో విద్యార్థులకు విద్యను బోధించే ప్రదేశాలను ఏమని పిలిచేవారు? విద్యార్థులకు విద్యను బోధించే ప్రదేశాలను ఆన్సర్ ఆప్షన్ సి గురుకులాలు. గురుకులాలు అని పిలిచేవారండి. నెక్స్ట్ తొలి వేద కాలంలో తెగల నాయకుడిని తొలి వేద కాలంలో తెగల నాయకుడిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ సి రాజన్. రాజన్. 24వది తొలి వేద కాలంలో రాజుకు పరిపాలనలో సలహాలిచ్చు సభలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ సభ మరియు సమితి. సభ మరియు సమితి. నెక్స్ట్ మలివేద కాలంలో ప్రజలు సింధు సరస్వతి మైదానాల నుండి ఏ వైపుకు తరలి వెళ్ళారు? సింధు సరస్వతి మైదానాల నుండి ఏ వైపుకు తరలి వెళ్ళారు? ఆన్సర్ ఆప్షన్ సి గంగా యమున మైదానాల వైపు. గంగా యమున మైదానాల వైపు. మలివేద కాలంలో ప్రారంభమైన వ్యవస్థ ఏది? మలివేద కాలంలో ప్రారంభమైన వ్యవస్థ ఆన్సర్ ఆప్షన్ ఏ వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ. నెక్స్ట్ బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం మరియు సన్యాసం అనేవి? ఆన్సర్ ఆప్షన్ సి 4 ఆశ్రమాలు. 4 ఆశ్రమాలు. నెక్స్ట్ మలివేద కాలంలో రాజులు రాజ్యాన్ని విస్తరించడానికి చేసిన యాగం ఏది? రాజులు రాజ్యాన్ని విస్తరించడానికి చేసిన యాగం ఆన్సర్ ఆప్షన్ బి రాజసూయ యాగం. రాజసూయ యాగం. నెక్స్ట్ భారతదేశంలో 2 గొప్ప ఇతిహాసాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రామాయణం, మహాభారతాలు 2 గొప్ప ఇతిహాసాలు. నెక్స్ట్ రామాయణాన్ని సంస్కృతంలో రచించింది ఎవరు? రామాయణాన్ని సంస్కృతంలో రచించింది ఆన్సర్ ఆప్షన్ బి వాల్మీకి. వాల్మీకి. నెక్స్ట్ అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా ఏ ఇతిహాసం చెప్పబడింది? అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా ఏ ఇతిహాసం చెప్పబడింది? ఆన్సర్ ఆప్షన్ బి మహాభారతం. మహాభారతం. 32వది సింధు ప్రజల లిపిని ఎప్పటి వరకు? ఆన్సర్ ఆప్షన్ సి అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోలేకపోయారు. నెక్స్ట్ కాళీబంగన్ మరియు లోథల్ ఈ ప్రాంతాలలో ఏవి ఉండేవి? అంటే ఆన్సర్ ఆప్షన్ బి యజ్ఞవాటికలు అంటే అగ్నిపేటుకలు అనేవి ఈ కాళీబంగన్ లోథల్ ప్రాంతాలలో ఉండేవి. 34వది మలివేద కాలంలో స్త్రీల స్థానం ఏమైంది? ఆన్సర్ ఆప్షన్ బి దిగజారిపోయింది. తొలి వేద కాలంలో మంచి హై పొటెన్షియల్గా ఉండేది స్త్రీల యొక్క స్థానం, కానీ మలివేద కాలంలో దిగజారిపోయింది. మరి తొలి వేద కాలంలో వివాహ పద్ధతి ఎలా ఉండేది? వివాహ పద్ధతి ఎలా ఉండేది అంటే ఆన్సర్ ఆప్షన్ సి స్త్రీలు స్వయంవరం ద్వారా భర్తను ఎంచుకునేవారు. నెక్స్ట్ సింధు ప్రజల మురుగునీటి పారుదల వ్యవస్థ దేనికి ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తుంది?
మురుగునీటి వ్యవస్థ అనేది. ఆన్సర్ ఆప్షన్ సి పరిశుభ్రతకు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినట్లు మనకి ఈ సింధు ప్రజల యొక్క నాగరికత చూస్తే అర్థమవుతుంది. 37ది మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన ఋషి ఎవరు? మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన ఋషి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వేదవ్యాసుడు. భారతాన్ని రాశాడు వేదవ్యాసుడు. నెక్స్ట్ యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి ఏ వేదం తెలియజేస్తుంది? యజ్ఞము, యజుర్వేదము. ఆన్సర్ ఆప్షన్ బి యజుర్వేదము. నెక్స్ట్ హరప్పా నాగరికత అనేది ఏ నదీ ప్రాంతంలో వికసించింది? ఆన్సర్ ఆప్షన్ సి సింధు నది. మరి ఈ వీడియోలో ఇది చివరి పెట్టండి. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మలివేద కాలంలో ఏ దేవతలు ప్రాముఖ్యత పొందారు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉంది, ఎలా చేయమంటారా వద్దా అన్నది కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.